భారత రాజ్యాంగం ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళి ఉండే, స్థిరపడే, ఆస్తులు సంపాదించుకునే, ఉద్యోగాలు చేసే, ఉపాధి వెతుక్కునే అవకాశాలు ఇస్తుంది. కాబూలీవాలా అనే వడ్డీ వ్యాపారులకు పేరు పెట్టాం. కాబూల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ వడ్డీ వ్యాపారులు కాదు. 2014 తర్వాత తెలంగాణలోనూ దేశంలోని అనేక ఇతర ప్రాంతాలలోనూ ప్రవేశించిన మార్వాడీలు మరొక రకం. కమ్ జాత్ వాలే అని కులాన్ని ఎత్తి చూపి దూషించారు. రాజకీయ పరిభాషలో మార్వాడి వ్యతిరేక పోరాటంగా కనబడినప్పటికీ ఇది మార్వాడి ఆధిపత్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో గత 15 రోజులుగా 20 రోజులుగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదం చెలరేగుతున్నది. మార్వాడి గో బ్యాక్ అని అనేక ప్రజా సంఘాలు, ముఖ్యంగా వర్తక సంఘాలు, వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇందులో తెలంగాణ ఉద్యమకారులు కూడా పాల్గొంటున్నారు. వీసీకే అనే దక్షిణాది ద్రవిడ పార్టీ కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నది. అసలు ఈ మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఎందువల్ల వస్తూ ఉన్నది, దాని కారణాలు ఏమిటి, దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, ఇది ఇవాళ చర్చించుకుందాం. నిజానికి మార్వాడి గో బ్యాక్ అనే మాట వినబడుతున్నది, కానీ మార్వాడి అనే ఒక ప్రత్యేక సమూహం మీద మాత్రమే ఎక్కుపెట్టిన నినాదం కాదు. మార్వార్ అనేది రాజస్థాన్లో థార్ ఎడారి ప్రాంతంలో కరువు కాటకాలకు నిలయమైన ప్రాంతం. సాధారణంగా అక్కడ బతుకుదెరువు లేక పొట్టచేత పట్టుకొని దేశవ్యాప్తంగా మార్వార్ ప్రాంత వాసులు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఒకే కులం మాత్రమే కాదు, ఆ ప్రాంతం నుంచి దేశవ్యాప్తంగా బ్రిటిష్ వలస కాలం నుంచే వాళ్ళు వలసలు వస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా చిన్న చిన్న దుకాణాలు, ముఖ్యంగా వడ్డీ వ్యాపారం, బట్టల దుకాణాలు, ఆభరణాల బంగారపు దుకాణాలు దగ్గర నుంచి పానీపూరి, చాట్ వంటి తినుబండారాల దుకాణాల దాకా అనేక దుకాణాలు పెట్టుకున్నారు. ఇందులో వేరు వేరు స్థాయిల మార్వాడీలు, పేద మార్వాడీల దగ్గర నుంచి సంపన్నులైన మార్వాడీల వరకు అందరూ ఉండేవాళ్ళు. మార్వాడీల మిఠాయిల దుకాణం, స్వీట్ షాప్ లేని చిన్న పట్టణం, నగరం దాదాపుగా ఉండేది కాదు. తెలంగాణ సమాజంలో 1931 సెన్సస్లోనే మార్వాడీలు ఎంతమంది ఉన్నారు అనే లెక్క ఉంది. అప్పటి నుంచి 2014 దాకా వచ్చిన మార్వాడీలు ఒక రకం. 2014 తర్వాత తెలంగాణలోనూ దేశంలోని అనేక ఇతర ప్రాంతాలలోనూ ప్రవేశించిన మార్వాడీలు మరొక రకం. అందువలనే ఇవాళ మార్వాడి గో బ్యాక్ అనే నినాదంలో బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని వచ్చిన పేద మధ్యతరగతి మార్వాడీల మీద కాదు, ఇక్కడికి మాత్రమే కాదు, దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్ళి స్థానిక ఆర్థిక వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకోవడం, స్థానిక వ్యాపారాలను తమ చేతుల్లో పెట్టుకోవడం, స్థానిక సామాజిక సాంస్కృతిక విషయాలలో కూడా జొరబడడం, చివరికి రాజకీయాల్లో కూడా జొరబడడం. ఈ క్రమంలో కేవలం మార్వాడీలు మాత్రమే కాకుండా మార్వాడీలు, గుజరాతీలు, సింధీలు, ఉత్తరాది నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, అటువంటి అనేక మంది దేశంలో చాలా ప్రాంతాలలో, ప్రత్యేకించి హైదరాబాదులో, తెలంగాణలో మారుమూలల దాకా పాకిపోయారు. ఇవాళ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఒక ప్రతీకాత్మక నినాదం. కేవలం మార్వాడీల మీద మాత్రమే కాదు, స్థానికేతరులు, బహిరాగతులు ఇక్కడికి వచ్చి వాళ్ళు వచ్చిందే బతుకు తెరువు కోసం, కానీ క్రమక్రమంగా ఆస్తులు పోగు చేసుకొని ఇక్కడి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వ్యవహారాలలో తలదూరుస్తున్నారు. వాళ్ళ దుకాణాల వల్ల, వాళ్ళ వ్యాపారాల వల్ల స్థానిక వ్యాపారులు దెబ్బతిన్నారు, స్థానిక చేతి వృత్తుల వారు దెబ్బతిన్నారు. కేవలం వ్యాపారానికి, ఆర్థిక వ్యవస్థకు ఉన్నంత వరకు బహుశా ఇక్కడి వ్యాపార వర్గాలు మాత్రమే నష్టపోయి ఉంటాయి. కనుక పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన చెలరేగలేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వ్యవహారాల్లో కూడా ప్రవేశించారో, అక్కడ చక్రం తిప్పడం ప్రారంభించారో, అప్పుడు స్థానిక ప్రజా అస్తిత్వానికి దెబ్బ తగలడం ప్రారంభమైంది. అందులోనూ తెలంగాణలో తెలంగాణ అస్తిత్వ పోరాటం భాష ఒకటే అయినప్పటికీ పొరుగువారి పెత్తనాన్ని సహించని, పెత్తనం ఏదైనా సరే సహించబోము, మా వనరుల మీద మాకే అధికారం అని కోరుకున్న తెలంగాణలో ఇవాళ క్రమక్రమంగా ఉత్తరాది మార్వాడీల ఆధిపత్యం పెరుగుతూ ఉన్నది. ఈ ఆధిపత్యానికి 2014 తర్వాత
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంఘ్ పరివార్ భావజాలంతో మార్వాడీలు ఉత్తరాది వారు హైదరాబాద్ సంస్కృతి మీద సాగిస్తున్న దురాక్రమణ, హైదరాబాద్ సంస్కృతిని లేదా తెలంగాణ సంస్కృతిని ఒక్కసారి పరిశీలిస్తే తెలంగాణ సంస్కృతిలోకి, హైదరాబాద్ సంస్కృతిలోకి దశాబ్దాల కింద లేని అనేక అంశాలు ఉత్తరాది మతోన్మాద సంస్థలు తీసుకొచ్చిన అంశాలు, మత ప్రధానమైన పండుగలు. ఇదివరకు 1, 2, 3 పండుగలు ఉండేవి కావచ్చు. ఇప్పుడు ప్రతి నెల ఒక బహిరంగ ప్రదర్శన, కోట్ల రూపాయల ప్రదర్శన. దీనికి నిధులు సమకూరుస్తున్న వాళ్ళు ఈ వ్యాపార వర్గం. ఈ వ్యాపార వర్గం కేవలం ప్రజా సంస్కృతి మీద దాడి మాత్రమే కాదు, ఉత్పత్తి చేసేది వాళ్ళే, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు వాళ్ళే, రిటైల్ దుకాణాల దగ్గర కూడా ప్రవేశించారు. సప్లై చైన్ మొత్తం వ్యాపించారు. ఈ సప్లై చైన్ వ్యాపించడం ద్వారా అందులోనూ సెకండ్ సరుకులు అమ్మడం ద్వారా, నాణ్యత లేని సరుకులు అమ్మడం ద్వారా తక్కువ ధరకు సరుకులు అమ్ముతున్నాము అని చెప్పి స్థానిక వ్యాపారాలను దెబ్బతీయడం ప్రారంభించారు. ఇందువల్ల ప్రధానంగా వ్యాపార వర్గాలలో అసంతృప్తి, ఆందోళన ప్రారంభమయ్యాయి. ఆమన్గల్లో స్థానిక వ్యాపారులు మొదట ఒక్కరుగా వచ్చిన మార్వాడీలు క్రమక్రమంగా ఎట్లా డజన్లుగా పెరిగిపోయారు. వాళ్ళు స్థానిక షట్టర్ల అద్దెలను విపరీతంగా పెంచడం దగ్గర నుంచి తమ దుకాణాలలో పని మనుషులుగా తమ ప్రాంతం నుంచే, ఉత్తరాది నుంచే తెచ్చుకున్న వాళ్ళని నియమించడం నుంచి, సప్లై చైన్ మీద అదుపు ద్వారా ధరలు తక్కువ చూపెట్టి వినియోగదారులను ఆకర్షించడం దగ్గర నుంచి స్థానిక వ్యాపార వర్గాలను ధ్వంసం చేశారు. అందువల్ల ఆమన్గల్ వ్యాపారులు ఒక ఆందోళన ప్రారంభించారు. ఆమన్గల్ బంద్కు పిలిపించారు. ఆమన్గల్లో లేదా అనేక ఇతర చిన్న పట్టణాలలో ఇటువంటి ఆందోళనలు జరుగుతున్న సమయానికే మరొక 2 ఉదంతాలు మార్వాడి వ్యతిరేకతకు ఆజ్యం పోశాయి. అందులో ఒకటి మోండా మార్కెట్లో చాలా రద్దీగా ఉండే రూటు. అక్కడ అడ్డంగా ఎవరైనా వాహనాలు పెడితే వాళ్ళ మీద విసుక్కోవడము, వాళ్ళని పక్కకు జరపమని అడగడము మామూలుగా జరుగుతుంది. అట్లా ఒక వ్యక్తి అడిగినందుకు చుట్టూ ఉన్న మార్వాడి దుకాణాల యజమానులందరూ, మార్వాడీలు, జైన్లు వచ్చి ఆ వ్యక్తిని, ఆ వ్యక్తితో పాటు ఉన్న స్నేహితులను పిడిగుద్దులు గుద్దడంతో పాటు కమ్ జాత్వాలే అని కులాన్ని ఎత్తి చూపి దూషించారు. ఈ దెబ్బలు తిన్న వ్యక్తులు తెలంగాణ దళిత బహుజన వర్గాలకు చెందిన వ్యక్తులు. అందువల్ల తెలంగాణ దళిత బహుజనులకు వాళ్ళ ఉపాధిని కొల్లగొట్టారు, వాళ్ళ చేతి వృత్తులను కొల్లగొట్టారు, వాళ్ళ సంస్కృతిని కొల్లగొట్టారు. ఇప్పుడు వాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడి చేసి తక్కువ కులం అని తిట్టడం కూడా ప్రారంభించారు. దీనితో ఘర్షణ మరింత పెరిగింది. ఈ ఘర్షణ పెరిగిన వాతావరణంలో సహజంగానే కళలు, సాహిత్యం దీనికి ప్రతిస్పందిస్తాయి. కాబట్టి అనేక మంది పాటల రచయితలు పాటలు రాశారు, గాయకులు పాటలు పాడడం ప్రారంభించారు. ఇవాళ వచ్చిన సామాజిక మాధ్యమాలలో ఆ పాటలు ప్రచారంలోకి వచ్చాయి. పాటలు ప్రచారంలోకి రాగానే పాటలు పాడిన వారిని ఒకరిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. పాటలు పాడిన మరొకరిని ఫోన్ చేసి బూతులు తిట్టారు. ఆ క్రమంలో మేమే అన్ని పార్టీలకు ఫండ్స్ ఇస్తున్నాము అని కూడా అన్నారు. మేము 8 లక్షల మంది ఉన్నాం, తెలంగాణ మీ జాగీరా అని కూడా ప్రశ్నించారు. 8 లక్షల మంది చేరారంటే ఆశ్చర్యం వేస్తుంది. 2011 గణాంకాలలో నిజంగా మార్వాడీలు ఎంతో లెక్క తెలియదు, ఇప్పటికీ తెలియదు. కానీ 2011 గణాంకాలలో మాతృభాష ఏమిటి అని ఒక కాలం ఉంది. ఆ మాతృభాష కాలం ప్రకారం హైదరాబాద్లో 2011 జనగణనలో 36,348 మంది మాత్రమే మార్వాడి మాతృభాష అని చెప్పుకున్నారు. ఇవాళ 8 లక్షల మంది ఉన్నాము అని చెప్తున్నారు. ఒకవేళ 36,000 తగ్గించి చెప్పిన అంకె కావచ్చు, పోనీ 1,00,000 ఉన్నారు కావచ్చు. 2011 తర్వాత 2021లో సెన్సస్ జరగలేదు. మరొక 4 సంవత్సరాలు గడిచింది. 15 సంవత్సరాలలో వాళ్ళ జనాభా వాళ్ళు చెప్పుకుంటున్న ప్రకారమే 8 రెట్లు పెరిగింది. హైదరాబాద్ జనాభా రెట్టింపు కూడా కాలేదు. అంటే హైదరాబాద్ జనాభా పెరుగుదలతో పోలిస్తే కేవలం మార్వాడీల జనాభాలో 8 రెట్ల పెరుగుదల ఉంది. ఇదంతా కూడా 2014 తర్వాత ప్రత్యేకంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత తమ భావజాలాన్ని, తమ సంస్కృతిని, తమ పండుగలను
మతోన్మాదాన్ని ప్రచారం చేయడానికి ఉద్దేశపూర్వకంగా అనేక నగరాలకు, అనేక చిన్న పట్టణాలకు వ్యాపింపజేసిన ఒక కొత్త సంస్కృతి ఇది. ఇది పాతకాలపు కడుపు చేత పట్టుకొని వచ్చిన, ఉపాధి కోసం వచ్చిన, బతుకు తెరువు కోసం వచ్చిన వలస కాదు. ఈ వలస ప్రత్యేకమైనది. ఈ వలస ఆర్థిక దోపిడీ కోసం వచ్చింది, సామాజిక పీడన కోసం వచ్చింది, సాంస్కృతిక దురాక్రమణ కోసం వచ్చింది. ఇవన్నీ కలిసి బహుశా రేపు రాజకీయ అధికారం సంతరించుకోవడానికి కూడా అడుగులు వేస్తాయి. ఈ గుర్తింపు కలుగుతున్నందువల్లనే ఈ 3 ఘటనలతో, ఒకవైపు ఆమన్గల్ పరిణామాలు, మరొక వైపు మొండా మార్కెట్ ఘటన, మరొక వైపు గాయకుల అరెస్టు, ఇవి కలిసి తెలంగాణ ప్రజానీకం మొత్తంగా మార్వాడి గో బ్యాక్ అనక తప్పదు అనే ఒక స్థితి వచ్చింది. అనేక సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలలో భారతీయ జనతా పార్టీని సమర్థించే స్థానిక వ్యాపారులు కూడా ఎట్లా తమను మార్వాడి వ్యాపారులు, మార్వాడి సప్లై చైన్ హోల్డర్స్, మార్వాడి హోల్సేలర్స్ దెబ్బతీశారో చెప్పడం ప్రారంభించారు. అట్లా మార్వాడి గో బ్యాక్ అనే నినాదం క్రమక్రమంగా విస్తరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇది ఏం జరుగుతుంది? దీని మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇటువంటి పరిణామాన్ని హర్షించని వాళ్ళు కూడా ఉన్నారు. భారత రాజ్యాంగం ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళి ఉండే, స్థిరపడే, ఆస్తులు సంపాదించుకునే, ఉద్యోగాలు చేసే, ఉపాధి వెతుక్కునే అవకాశాలు ఇస్తుంది, హక్కు ఇచ్చింది. కనుక హైదరాబాద్కు ఫలాని వాళ్ళు రాకూడదు అని అనడానికి లేదు. అందువల్ల ఆ కారణం చూపెట్టి రాజ్యాంగబద్ధంగా వాళ్ళు వచ్చి ఉన్నప్పుడు మీరెందుకు ప్రశ్నిస్తున్నారు అనే ఒక ప్రశ్న చాలా ఎక్కువగా వస్తూ ఉన్నది. కానీ రాజ్యాంగమైన స్థానిక ప్రజల హక్కులను కొల్లగొట్టి, స్థానిక ప్రజల అవకాశాలను ధ్వంసం చేసి, స్థానిక ప్రజల వనరులను హక్కుభుక్తం చేసుకునే అధికారం మరెవరికి ఇవ్వడానికి వీల్లేదు. ప్రత్యేకించి తెలంగాణ విషయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు జిల్లాలను ఏకీకరించి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రజలు ఆందోళన పడినదే ఈ విషయం. మా భూమి కొల్లగొడతారేమో, మా విద్యా అవకాశాలు కొల్లగొడతారేమో, మా ఉద్యోగావకాశాలు కొల్లగొడతారేమో, మా నీళ్లు కొల్లగొడతారేమో, అందువల్ల మాకు రక్షణలు కావాలి అని పెద్ద మనుషుల ఒప్పందం రక్షణలు రాసుకున్నారు. ఆ పెద్ద మనుషుల ఒప్పందం 12 సంవత్సరాల పాటు అమలు కాకపోయినందువల్ల 1969లో మా రాష్ట్రం మాకు కావాలి అని ప్రత్యేక రాష్ట్ర నినాదం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అణిచివేసిన తర్వాత కుదిరిన 6 సూత్రాల పథకం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ చేసి తెలంగాణలో ఉద్యోగాల మీద తెలంగాణ వారికి హక్కు ఉంటుంది అని నిర్ధారించింది. అంటే స్థానిక ప్రజల హక్కులను గుర్తించడం, గౌరవించడం, కాపాడడం రాజ్యాంగ బద్ధమైన అంశమే. ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఈ సంస్కృతిలో కలిసిపోయి, ఈ సమాజంలో కలిసిపోయి తాము ఈ సమాజానికి సేవ చేస్తూ ఈ సమాజం నుంచి తీసుకోవలసింది తీసుకోవచ్చు. కానీ ఈ సమాజానికి ఏమీ ఇవ్వము, ఈ సమాజపు అవకాశాలను, వనరులను కొల్లగొడతాము, ఈ సమాజానికి మా మత జాడ్యాలు అంటిస్తాము, మా హింసా ప్రవృత్తి అంటిస్తాము, ఈ వనరులన్నిటినీ కొల్లగొడతాము అనే వైఖరి ఎవరు తీసుకున్నా అది ఖచ్చితంగా వ్యతిరేకించవలసింది. ఇవాళ మార్వాడి గో బ్యాక్ ఆందోళనలో ప్రధానంగా కనబడుతున్నది అది. దాన్ని అట్లా అర్థం చేసుకోవాల్సి ఉంది. అయితే అదే సమయంలో జాతి పేరు మీద, ఒక జాతిలో కొందరు చేసిన పొరపాట్లకు మొత్తం జాతిని విమర్శించవచ్చునా, మొత్తం జాతి మీద నింద వేయవచ్చునా అనే పేరుతో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఇవ్వకూడదు అనే వాదనలు కూడా వస్తూ ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్లో ఉన్న 1 కోటి జనాభాలో లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల జనాభాలో అనేక జాతుల, అనేక భాషల, అనేక ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. ఎవరితో పేచీ లేదు. ఎందుకు ఇక్కడ పేచీ వస్తున్నది అంటే వాళ్ళ ఆర్థిక దోపిడీ, వాళ్ళ సామాజిక వివక్ష, వాళ్ళ సాంస్కృతిక ఆధిపత్యం, సాంస్కృతిక దురాక్రమణ, సాంస్కృతిక దౌర్జన్యం. అందువల్ల వాళ్ళను పేరు పెట్టి మార్వాడి అనవలసి వస్తున్నది. అంటే మార్వాడీలందరి మీద కాదు. మామూలుగానే రాజకీయ పరిభాషలో ఒక ప్రాంతాన్ని లేదా ఒక జాతిని పట్టి ఆ జాతి మీద విమర్శ చేయడం అనేది సర్వసాధారణంగా ఉంది. ఉదాహరణకు ఎవడు వాడు ఎచ్చటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు అని అన్నాం. తెల్లవాళ్ళందరూ ఇక్కడికి రాలేదు. తెల్లవాళ్ళు అనేక మంది యూరోప్లోని, అమెరికాలోని, ఉత్తర అమెరికాలోని అనేక దేశాల్లో తెల్లవాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ వాడు అని కూడా అన్నాం మనం. బ్రిటన్ వాళ్ళు కూడా రాలేదు.
బ్రిటన్లోని ఒకానొక చిన్న వ్యాపారస్తుల బృందం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడికి వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ కొనసాగింపుగా బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ పాలక వర్గాలు ఇక్కడికి వచ్చాయి. అయినా తెల్లవాడు అని అన్నాం మనం, అయినా బ్రిటిష్ వాడు అని అన్నాం మనం. అట్లాగే కాబూలీవాలా అనే వడ్డీ వ్యాపారులకు పేరు పెట్టాం. కాబూల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ వడ్డీ వ్యాపారులు కాదు, వడ్డీ వ్యాపారులందరూ కాబూల్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. కానీ కాబూలీవాలా అనేది వడ్డీ వ్యాపారికి పేరుగా స్థిరపడిపోయింది. సరిగ్గా అట్లాగే ఆంధ్ర ఆధిపత్యం అన్నాం. ఆంధ్రలో ఆధిపత్యం నెరపని వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. ఆంధ్ర నుంచి వచ్చి ఆధిపత్యం నెరిపిన వాళ్ళు, తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు కొల్లగొట్టిన వాళ్ళు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని భగ్నం చేసిన వాళ్ళు పిడికెడు మంది ఉన్నారు. కనుక ఇవాళ ఈ పోరాటం కూడా రాజకీయ పరిభాషలో మార్వాడి వ్యతిరేక పోరాటంగా కనబడినప్పటికీ ఇది మార్వాడి ఆధిపత్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం. మార్వాడి మాత్రమే కాదు, ఉత్తరాది ఆధిపత్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం. ఈ ఉత్తరాది ఆధిపత్యవాదులు 2014 తర్వాత కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం తమ ప్రభుత్వమే అని కొమ్ములొచ్చినట్టుగా 11 ఏళ్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందువల్లనే వాళ్ళ జనాభాలో ఇంత పెరుగుదల. 11 సంవత్సరాలలో విస్తృతంగా వచ్చారు. వీళ్ళు వచ్చినందువల్ల పాత వాళ్లలో కూడా కొందరికి కొత్త కొమ్ములు మొలిచాయి. అందువల్లనే మార్వాడీల పట్ల అసంతృప్తి సమాజంలో, తెలంగాణ సమాజంలో ఎంతగా ఉన్నదో వ్యక్తమవుతున్నది. మార్వాడి నాయకులు ఇప్పటికీ కూడా ఈ అసంతృప్తిని గుర్తించకుండా టెలివిజన్ ఛానళ్లలోనూ, పత్రికలకెక్కి, పత్రికా సమావేశాలకెక్కి తెలంగాణను దూషిస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలను దూషిస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు. వాళ్లకు భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఇది ఘర్షణను మరింత పెంచుతుంది. ఇవాళ మార్వాడీలు, తెలంగాణ పౌర సమాజము కలిసి కూర్చొని చర్చించుకొని దీనికి ఏమైనా పరిష్కారం ఉందా ఆలోచించుకోవలసి ఉంది. మార్వాడీలు వాళ్ళు సెకండ్స్ వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు పన్నులు కట్టడం లేదు, వాళ్ళు సప్లై చైన్ను తమ అదుపులో పెట్టుకున్నారు. ఇవి స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఆమన్గల్లో అందుకే ఒక సూచన చేశారు. ఇప్పటికి వచ్చిన వాళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళు రాకూడదు. ఇప్పటికీ వ్యాపారాలు చేస్తున్నారు, వీటిని ఇంకా పెంచకూడదు. ఇవి పెంచితే స్థానికుల బతుకు ధ్వంసమైపోతుంది. కనుక అటువంటి ఒక ఒప్పందాలు ఏమైనా ఉంటే తప్పకుండా బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్లకు ఎప్పుడూ అభ్యంతరం లేదు. దోపిడీ చేయడానికే వస్తాము, మా సంస్కృతిని మీ మీద రుద్దడానికి వస్తాము అని అంటే తెలంగాణకు, హైదరాబాదుకు ఎన్నడూ తెలియని అనేక పండుగలు, 3 ఆచారాలు తీసుకొస్తున్నారు. నెలకు ఒక పెద్ద ప్రదర్శన జరుపుతున్నారు. ఎక్కడి హనుమత్ జయంతి, ఎక్కడి శ్రీరామ జయంతి, ఎక్కడి అక్షయ తృతీయ, ఎక్కడి దాండియా. తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేసి మీ సంస్కృతిని ఇక్కడ ప్రవేశపెడతామనుకుంటే తెలంగాణ సమాజం అంగీకరించదు. భాష ఒకటే అయినప్పటికీ ఒక 300 ఏళ్ళు విడిగా ఉన్నందువల్ల మరొక సంస్కృతిని వ్యతిరేకించిన స్థలం ఇది. ఇవాళ మీ రాజకీయ ప్రయోజనాల కోసము, ఆర్థిక ప్రయోజనాల కోసము, మతోన్మాద ప్రయోజనాల కోసము ఎవరో రెచ్చగొడితేనో, ఎవరో పథకం ప్రకారం చిన్న పట్టణాలకు వెళ్ళండి అని ప్రణాళికలు ఇస్తేనో వచ్చి తెలంగాణను ఆక్రమిస్తే తెలంగాణ సహించబోదు. ఇది తెలంగాణ ప్రజలు చెప్తున్నది. సాధారణంగా ఆర్థిక ప్రయోజనాలు ఉన్నవారు ఎవరితోనూ గొడవలు లేకుండా, ఘర్షణలు లేకుండా తమ ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకుంటారు. వ్యాపారస్తులందరూ ప్రపంచవ్యాప్తంగా అట్లా ఉంటారు. కానీ ఈ వ్యాపారస్తులు తమ రాజకీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి, సంఘ్ పరివార్ భావజాలపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొత్త ఎత్తులు వేస్తున్నారు. కొత్త ఎత్తులు వేస్తే తెలంగాణ సమాజం అంగీకరించదు. ఇది ఇవాళ మార్వాడి గో బ్యాక్ అనే ఒక నినాదం వెనుక ఉన్న అనేక అంశాలు. దీన్ని కేవలం ఒక వ్యాపారస్తుల మధ్య ఘర్షణగానో లేదా 2 జాతుల మధ్య ఘర్షణగానో చూడడానికి ఎంత మాత్రమూ వీల్లేదు. ఇది దోపిడీ, పీడనల సమస్య, ఇది సాంస్కృతిక అణచివేత సమస్య, సాంస్కృతిక దురాక్రమణ సమస్య. ఇది రాజకీయ అధికారంగా కూడా మారుతుందేమో అనే అనుమానానికి సంబంధించిన సమస్య.